హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుకు మన ఛానల్ కొత్త వారు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇదైతే శారీ మీద బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే మెత్తగా ఉందన్నమాట. ఎంతసేపు కట్టుకున్నా మనకి ఇబ్బందిగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇవైతే 2 ప్లెయిన్ బ్లౌజులు ఇచ్చారండి. ఇవేం పీసులు అనుకున్నారు, మనకి తిరుపతిలో కళ్యాణం చేయించుకునేటప్పుడు ఆడవాళ్ళకి బ్లౌజ్ పీసు, అలాగే మగవాళ్ళకి పంచి కండువ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ పీసులు అండి. చూస్తున్నారు కదా, ఆ పీసులు అయితే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. మేము 2 సార్లు చేయించుకున్నాం, 2 సార్లు కూడా నాకు ఇచ్చారు. దీనికి ఒక అంచు ఇస్తాడండి శంకు చక్రాలతో, చాలా అంటే చాలా బాగుంటాయి. అది డిజైన్ ఎంత బాగుంటుందంటే చాలా ఇష్టం నాకైతే ఈ బ్లౌజ్ పీసులు. ఇవిడైతే 3 బ్లౌజ్ పీసులు ఇచ్చారు. ఇందులోనే ఆ మూడిట్లో ఒకటి 2 సేమ్ కలర్ అని చెప్పి ఒకటైతే మా అత్తయ్యకి ఇచ్చామని చెప్పారనమాట. మిగతా 2 కుట్టామన్నారు. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ అన్నాను కదండి, ఆ బ్లౌజ్ మీద ఈ శారీ అయితే చూస్తున్నారు కదా. శారీ అయితే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి, చాలా మెత్తగా ఉంది. జార్జిట్లో సాఫ్ట్ అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉంటుంది కదా, ఆ క్వాలిటీ అనమాట. చాలా బాగుంది. దీనికి చిన్న లేస్ కూడా ఇచ్చాడు బార్డరు. అసలు చీర అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. అదొక చీర. ఈ చీర ఏంటంటే దీనికి బ్లౌజ్ వద్దనేసారు, ఓన్లీ ఫాల్స్ మాత్రమే వేయమన్నారనమాట. దీనికి కూడా ఫాల్స్ అయితే వేసాను. బ్లౌజులు మనకిచ్చి 3-4 మంత్స్ అవుతుంది. ఇప్పుడు వాటికి టైం వచ్చిందండి. ఇంకా తీసాను, కట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు.